స్వాగతం. నేటి ధ్యానాంశము సహాయము, హెల్ప్. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. I lift up my eyes unto the hills. Where shall my help come from? My help comes from the Lord, the maker of heaven and earth. Psalm 121 verse 1. நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை, நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை, நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன், நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன், நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. பயப்படதே நீ மனமே, நான் காத்திடுவேன் உன்னை தினமே. பயப்படதே நீ மனமே, நான் காத்திடுவேன் உன்னை தினமே. அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. திகையாதே கலங்காதே மனமே, நான் உன்னிடம் இருக்கா பயமேன். திகையாதே கலங்காதே மனமே, நான் உன்னிடம் இருக்கா பயமேன். அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. చాలామంది నిస్సహాయ పరిస్థితుల్లో మాకు తోడు ఎవరు లేరు, మాకు సహాయకులు ఎవరు లేరు అని కృంగిపోయేవారిగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం అట్టి వారికి ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. దావీదు తన జీవితంలో అనేకమైనటువంటి కష్టాల గుండా, శ్రమల గుండా, నిరాశల గుండా వెళ్ళాడు. అయితే ఎన్నడూ కూడా దేవుని మీద నుండి అతని హృదయం తొలగిపోలేదు. కష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు దేవునికి దూరం అయిపోకూడదు గానీ, దేవునికి ఇంకా చేరువగా రావాలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైనటువంటి బలియాగం. ఎన్నో శ్రమల గుండా దావీదు వెళ్ళాడు. ఆ శ్రమలన్నింటిలో కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. ఎందుకంటే మనము దేవుని చేత నిర్మించబడినటువంటి వారము. మనలో జీవము దేవుడిచ్చినటువంటిది. మనలో ఉంచినటువంటి ఆ ఆత్మదీపము దేవుడు పెట్టింది అన్నటువంటి అజ్ఞానం దావీదు కలిగి ఉన్నాడు. అందువల్ల ఎన్ని శ్రమలొచ్చినా చివరి కథ సుఖాంతం కావాలి కదా! కావడ ఎన్ని వంకరలు తిరిగినా ఆ నీళ్లు కొండలతో ఇంటికి వెళ్ళాలిగా. కావడి ఎన్ని వంకరలు తిరిగినా గూడా ఇప్పుడు కావడంటే తెలీదు, కొండలంటే అసలే తెలీదు. ఎవరు చూస్తా ఉన్నారు కావడ? పూర్వం కావడ వేసేవారు. అంటే నీళ్లు కావడిలో మోసుకొచ్చారు. ఎన్ని సార్లన్నా
అలుపు సలుపు లేకుండా అట్లా అంటే నుయ్యి ఉండేది. బావుండేదనమాట. ఆ బావి దగ్గర నుంచి కుండలో నీళ్లు నింపుకొని ఆహ్, ఒక కర్ర ఉంటుంది. కర్రకి ఇరుప్రక్కల తాళ్ళు కట్టి, తాళ్ళు లోపల ఆ! చక్కగా కుండను బెట్టుకుంటారు. ఆ! అటొక కుండ, ఇటొక కుండ బెట్టుకొని, ఆ కావిడి భుజం మీద వేసుకొని, ముందు, వెనక వస్తాయన్నమాట అట్లా. హ్మ్. బ్యాలెన్స్ చేసుకుంటా మోసేవారు. అట్లా తెచ్చేవారు. ఇప్పుడు అవన్నీ లేవుగా. అంతా మారిపోయింది. అంటే ఏమిటంటే కష్ట సుఖాలు, కావడిలో కొండలు అని చెప్తారనమాట జీవితంలో. వాటన్నింటి గుండా దావీదు వెళ్ళాడు. ఎవరు వెళ్ళలేదు. దావీదు ప్రత్యేకత ఏమిటంటే, దావీదు వాటన్నింటి గుండా వెళ్ళినప్పటికీ దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలా. ఎన్నడూ గూడా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకుండా చక్కగా దేవునికి ఇంకా సమీపంగా, ఇంకా సమీపంగా వెళుతూ ఉన్నాడనమాట. అందువల్లనే అందువల్లనే ప్రశ్న, సమాధానం.